తులసి అందరి ఇంట్లో ఉన్నప్పటికీ తులసి మొక్కను ఎప్పుడు తాకాలి, ఎప్పుడు వాటి ఆకులు తుంచాలి, నీళ్లు ఎప్పుడు పోయాలో చాలా మందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. తులసి మొక్కను తాకేటప్పుడు, తుంచేటప్పుడు, నీళ్లు పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థలం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులను ఎంచుకోవచ్చు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కాబట్టి తులసిని మీ ఇంటి ఆవరణలో దక్షిణ దిశలో ఎప్పటికీ నాటకూడదు. ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. పొరపాటున ఈ దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కూడా కలహాలు పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్కను ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉంచకూడదు. చెత్తను ఉంచే ప్రదేశంలో తులసి మొక్కను ఉంచకూడదు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను నాటేందుకు కార్తీక మాసాన్ని ఉత్తమ సమయంగా చెబుతారు పండితులు. కార్తీక మాసంలో కూడా గురువారం రోజున తులసి మొక్కను నాటడానికి సరైన రోజుగా పరిగణిస్తారు. ఈ సమయంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక మాసంతో పాటు చైత్ర మాసంలోనూ శుక్రవారం రోజున తులసి మొక్కను నాటేందుకు ఉత్తమ సమయంగా పండితులు చెబుతున్నారు. కొంతమంది తమ ఇంటి పైకప్పు మీద తులసి మొక్కలను ఉంచుతుంటారు. వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలొస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముళ్ళ పొదలకు దగ్గర్లో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అయితే అరటి చెట్టుకు దగ్గర్లో తులసిని నాటొచ్చు. ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్లు భావిస్తారు. ఇక ఇంట్లో తులసి మొక్కను పూజిస్తున్న వారు నియమనిష్టలను పాటించాలని చెబుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను తాకకూడదు అని, నీరు పోయకూడదు అని చెబుతున్నారు. ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్ల పోయకూడదు. పూజలు కూడా చేయకూడదు. అంతేకాదు ఈ రోజున తులసి ఆకులను తెంచకూడదు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజున, సోమవారం, బుధవారం, ఆదివారం రోజుల్లో మరియు ఏకాదశి తిథి వేళ తులసి మొక్కను కనీసం తాకకూడదు. ఇక శాస్త్రీయ దృక్కోణం ప్రకారం తులసి మొక్కను ఏప్రిల్ నుంచి జూన్ నెలలో నాటవచ్చు. ఆ సమయంలో తులసి మొక్క బాగా పెరుగుతుంది. ఇంట్లో తులసి మొక్కను నాటితే అభిజిత్ ముహూర్తంలో ఎప్పుడూ నాటాలి. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:21 నుంచి మధ్యాహ్నం 12:04 వరకు ఉంటుంది. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోసి నెయ్యి దీపం వెలిగించాలి. అప్పుడే ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి, శాంతి కలుగుతుంది. ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచవద్దు. అది మీ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. తులసి మొక్క చుట్టూ పరిశుభ్రతను పాటించాలి. తులసి మొక్క దగ్గరలో చెప్పులు ఉంచకూడదు. తులసి మొక్కను సూర్యాస్తమయం తర్వాత తాకకూడదు. అలాగే మురికి చేతులతో తులసిని తాకకూడదు. స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తులసి మొక్కను తీసుకురాకూడదు. గురువారం నాడు మాత్రమే తులసి మొక్కను తీసుకురావాలి. తులసి మొక్కను ప్లాస్టిక్ కుండీలో నాటడం మంచిది కాదు. తులసికి నీళ్లతో పాటు పచ్చి పాలను కూడా సమర్పించవచ్చు. తులసి మొక్కకు పాలు సమర్పించడం వల్ల దురదృష్టం తొలగిపోతుందని నమ్ముతారు. ఆదివారాలు తులసికి నీరు సమర్పించకూడదు. మిగిలిన రోజులలో ఉదయం వేళ తులసికి నీరు సమర్పించాలి. మొదటగా సూర్యుడికి నీరు సమర్పించి ఆపై తులసికి నీటిని సమర్పించాలి. తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీరు సమర్పించాలి. సాయంత్రం వేళ నీళ్లు సమర్పించాలనుకుంటే కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే నీరు సమర్పించాలి. తులసి ఆకులను ఎప్పుడూ కూడా గోరుతో తుంచకూడదు. స్నానం చేయకుండా తులసిని తాకవద్దు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో తులసి ఆకులను తుంచకూడదు. శివుడికి, గణేశుడికి తులసి ఆకులను సమర్పించకూడదు. విష్ణువుకు తులసి ఆకులు సమర్పిస్తే మంచి జరుగుతుంది. అమావాస్య, ద్వాదశి, చతుర్దశి నాడు తులసి ఆకులను తుంచకూడదు. ఆదివారం నాడు పొరపాటున కూడా తులసి ఆకులను తుంచకూడదు. తులసి ఆకులను దేవునికి సమర్పిస్తే వాటిని 11 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఈ నియమాలను పాటిస్తూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.